నడు నడు కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి ఉంటాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు. విద్యాశాఖ మంత్రి తన ఉత్తర పెట్టుకొని తన ఇష్టానుసారంగా బడుగు బలహీన సంబంధించిన వర్గాలకు చెందిన విద్యార్థి తల్లిదండ్రులను రక్తాలు పిండి మరి పీజీ కాలేజీలో రోడ్డు ఎక్కిందంటే ఎందుకు? కేవలం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ ఒక స్కాలర్షిప్స్ విడుదల చేస్తే ప్రైవేట్కి సంబంధించిన కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వారి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం కానీ అనేక వసతులు ఉంటాయి. కాబట్టి మీరు తక్షణమే 8,000 కోట్ల స్కాలర్షిప్ని విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులం వామపక్ష విద్యార్థి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడించడం జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన ఇప్పటి వరకు ఇక్కడికి ఎమ్మెల్యే రాకపోవడము చాలా దౌర్భాగ్య పరిస్థితి అని తెలియజేస్తున్నా. నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం గిరిజన బిడ్డలు ఉంటారు. మరి మీరు ఎమ్మెల్యే గారు మీకు ఈ విద్యార్థుల జీవితాలు కానొస్తలేవా? ఎక్కడ ఉన్నారు మీరు అని అడుగుతున్నా. తక్షణమే మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి విద్యార్థులు ఒక బాధ మీరు వినాలని తెలియజేస్తున్నా. ఈ యొక్క బాధ విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు వివరించి